ప్రైజ్ ద లార్డ్. నేటి శుభవచనము, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 3వ వచనము. రోగశయ్య ఎంతో బాధాకరము. నేను అనేక మార్లు తెలియజేస్తున్నట్లుగా రోగశయ్య కూడా, హాస్పిటల్ అనేటువంటిది కూడా ఒక బంధకముతో సమానమే. ఎప్పుడు ఆ బంధకము నుండి మనము బయటపడతామా, ఎప్పుడు గృహానికి చేరుతామా, ఎప్పుడు మందిరానికి వెళతామా అనేటువంటి ఆశతో మనం ఎదురు చూస్తూ ఉంటాం. అయితే రోగపీడితులు ఆవేదన చెందుతూ ఉంటారు. బైబిల్లో ప్రభువు చేసిన అద్భుత కార్యములలో 38 సంవత్సరముల నుండి రోగి అయి ఉన్నవాడు బెతస్దా కోనేటిలో పడి ఉన్నాడు. అతడు తన నమ్మకాన్ని కోల్పోయాడు. కన్నుల ఎదుటే అనేకులు స్వస్థత పొందుట చూస్తూ ఉన్నాడు, కానీ అతనికి సహాయము చేసి ఆదరించేటువంటి వారు ఎవరూ లేకపోయారు. నీళ్లు కదిలినప్పుడు నీళ్ళలోనికి దించేవారు ఎవరూ లేరు. అయితే రోగశయ్య మీద ఉండగా ఆదరించేటువంటి ప్రభువు కనికర సంపన్నుడై ఆ బెతస్దా కోనేటి యొద్దకు వచ్చి ప్రేమతో నీవు స్వస్థపరచబడగోరుచున్నావా అని అడిగి, ఇదిగో నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పి వాడికి గొప్ప స్వస్థత ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ దేవుడు నిన్ను ఆదరించేటువంటి దేవుడు, కనికరించి స్వస్థపరిచేటువంటి దేవుడు. ఇదిగో నీవు ఆయన ఎదుట ఒక మొక్కుబడి చేసుకుని, దేవా నీవు నా ఆయుష్కాలమును పొడిగించిన యెడల నీకు సాక్షిగా జీవిస్తాను, నీ సేవ చేస్తాను, నీ నామాన్ని హెచ్చిస్తాను అని మొక్కుబడి చేయండి. అప్పుడు ప్రభువు మీ ఆయుష్కాలమును పొడిగిస్తాడు. రోగశయ్యను మార్చి మంచి బలమును ఆరోగ్యమును మీకు దయచేయును గాక. ఆమేన్.